హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ అనిల్. వెల్కమ్ టు తెలుగు రైడర్స్ ఛానల్. నిన్న వీడియోలో క్లాస్ 4 అయింది నారాయణమూర్తి గారికి. ఈరోజు క్లాస్ 5th అవుతుంది, అంటే బ్రేక్ క్లాస్ అనమాట. ఇది ఇంతకుముందు ఇచ్చిన క్లాసుల్లో స్టీరింగు, యాక్సిలేటర్, క్లచ్, గేరు ఈ 4 ఇచ్చాం. ఈ 4 వీటితో పాటు 5th కంట్రోలింగ్ బ్రేక్ ఎలా వేయాలి, ఏ టైంలో వాడాలి బ్రేక్ని అనేది ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేసి క్లాస్ కంటిన్యూ చేద్దాము. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో ఇప్పుడు ఈ 4 మీరు హ్యాండిల్ చేసేయగలరు. స్టీరింగు, యాక్సిలేటర్, క్లచ్, గేరు. ఈ 4 ఓకే. ఈ 4 అయితే ఒకటి నాకు ఈ గేరు ఏ టైంలో ఏది వేయాలనేది కొంత నాకు క్లమ్జీగా ఉంది. ఏంటంటే ఇప్పుడు సపోజ్ ఇప్పుడు స్లో అయినప్పుడు 2 వేయమన్నారు కదా, 2 వేసాం. ఇప్పుడు 3 ఎప్పుడు వేస్తాం, 4 ఎప్పుడు వేస్తాం, 5 ఎప్పుడు వేస్తాం. ఓకే, దాని గురించి నేను అలాగే మీకు రన్నింగ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, అలాగే మీకు బ్రేక్ కూడా ఇవాళ టచ్ చేపిస్తాను. బ్రేక్ ఒక్కసారి చూడండి, నా కాలు కాసి ఈ కాలు ఎలాగే ఉండిపోద్ది. బ్రేక్కి, యాక్సిలేటర్కి ఈ కాలు ఎలా మనం మారుస్తూ ఉంటాం అంతే. ఎందుకంటే యాక్సిలేటర్ అవసరం అయ్యేటప్పుడు బ్రేక్ అవసరం ఉండదు, బ్రేక్ అవసరం అయ్యేటప్పుడు యాక్సిలేటర్ అవసరం ఉండదు. మీ సీట్ కంప్లీట్గా అడ్జస్ట్ చేసుకోండి. సరిపోతుందా? బ్రేక్, యాక్సిలేటర్కి ఓకేనా? బ్రేక్ 2 స్టెప్స్ ఉంటాయి సార్. బ్రేక్ ఫుల్గా నొక్కేస్తే సడన్ బ్రేక్, ముందుకు పడిపోతాం కూడా. లైట్గా అలాగా టచ్ చేసుకుంటూ మనకి ఎంత అవసరం, బండి ఎంత అవుతుందో చూసుకుంటూ. ఎందుకంటే మనకి ఈ 2 వీలర్స్ టచ్ ఉంది కదా, అలవాటు ఉంది కదా, స్లో వేయడం అలవాటు. దాని మీద అలాగే దీన్ని కూడా కాలుతో ఫాలో అవుదాం. మీకు స్కూటీ మన చేత్తో అలవాటు, ఇది కాలుతో కన్ఫ్యూజ్ అవ్వకుండా స్టార్ట్ చేద్దాం. మళ్ళీ ఫస్ట్ గేర్ వేసేయండి, క్లచ్ మూసి స్లోలీ క్లచ్ రిలీజ్ చేసుకుంటూ మూవ్ చేయండి. చిన్నది లెఫ్ట్, సరిపోదు. మళ్ళీ లెవెల్ అంతే. బ్రేక్ ఒక్కసారి అలా అలవాటు చేసుకోండి. క్లచ్ మూసి అంటే బ్రేక్ ఇచ్చేటప్పుడు క్లచ్ కంపల్సరీ ముయ్యాలి. అంటే కంపల్సరీ అంటే ఈ స్లోలో కంపల్సరీ 1, 2, 3 గేర్లలో మనం స్లోగా ఉంటాం కాబట్టి క్లచ్ మూసి లైట్గా బ్రేక్ టచ్ అయ్యండి. ఇప్పుడు రైట్, ఒక పట్టు. మరి కొంచెం ముందుకెళ్ళి మళ్ళీ ట్రై చేద్దాం. మళ్ళీ క్లచ్ వదలండి, యాక్సిలేటర్ లైట్గా ఇవ్వండి. రైట్, మళ్ళీ బ్రేక్ కొట్టండి, క్లచ్ మూసి. రైట్, మూవ్. చిన్నది లెఫ్ట్ నుంచి మూవ్. లెవెల్ చేసుకుని సెకండ్ గేర్ వేసుకోండి. ఈ సెకండ్ గేర్ ఎప్పుడైతే మనకు అవసరం వచ్చిందంటే 0 నుంచి 10 మన స్పీడ్ మీటర్ 10కి వెళ్ళగానే మనం సెకండ్ గేర్ వేసుకోవడం బెస్ట్. వేసేయండి సెకండ్ గేర్. మూవ్, చిన్నది లెఫ్ట్ లైన్ చాలు. మూవ్. మళ్ళీ థర్డ్ గేరు 20 దాటగానే థర్డ్ గేర్ వేసుకుంటాం. ఇప్పుడప్పుడే మనకి స్పీడ్ బ్రేకర్లకి వీటికి మనకి 20 సరిపోతుంది. క్లచ్ మూసి లైట్ బ్రేక్ మీద బండి దించాలి. ఇప్పటిదాకా బ్రేక్ నేను వేసేవాడిని, ఇక మీద మీకు అలవాటు అయింది కాబట్టి బ్రేక్ కంప్లీట్గా బండి ఆగిపోయింది. మళ్ళీ ఫస్ట్ గేర్ నుంచి మొదలవ్వాలి మనం. టైర్ అయిపోయింది కదా అంటే సెల్ఫ్ ఆన్గానే ఉంది, టైర్ తిరగడం అయిపోయింది. ఆ మూవింగ్ ఉంటేనే మనం సెకండ్ గేర్లోకి వెళ్ళగలం. రైట్, మళ్ళీ వెంటనే సెకండ్ గేర్ వేసుకోండి. క్లచ్ మూసి లెఫ్ట్ నుంచి వెనక్కి లేకుండా మూవ్. రైట్, చిన్నది లెఫ్ట్ సరిపోతుంది.
మళ్ళీ క్లచ్ మూసి లైట్ బ్రేక్ మీద అలా స్పీడ్ బ్రేక్ ఎక్కి దించేయండి. రైట్, వదిలేయండి, బ్రేక్ వదిలేండి. మళ్ళీ మూవ్, క్లచ్ వదిలితే యాక్సిలేటర్ అండి. ఇప్పుడు స్పీడ్ బ్రేక్లో వచ్చిన దగ్గర ఇప్పుడు దాకా నేను బ్రేక్ వేసాను అనమాట, అందుకే మిమ్మల్ని క్లచ్ మూవ్ అన్నాను. ఇప్పుడు బ్రేక్ కూడా మీకు ఇస్తాను కాబట్టి రెండు మీరే చూసుకోవాలి. ఎదర యూటర్న్ చేద్దాం. రైట్ సిగ్నల్ ఇవ్వాలి, అలాగే రైట్ మిర్రర్ కూడా చూసుకోవాలి. చూసుకొని క్లచ్ మూసేసి లైట్ బ్రేక్ మీద తిప్పండి బండి. ఫుల్ కటింగ్ పెట్టేసాను, ఫుల్ కటింగ్ లైట్గా అలా క్లచ్ వదులుతూ అలా బండి టర్న్ చేసాను. మౌ నెమ్మదిగా లెవెల్ చేసుకోండి. మౌ సరే, రైట్ మౌ అదే క్లచ్ అవుతుంది. ఓకే, మిర్రర్స్ రెండు ఎప్పటికప్పుడు అబ్జర్వ్ చేసుకుంటూ ఉన్నాను. అలాగే ఉంది, అలాంటి కష్టం మనకి. మనం జాతీయ ఉన్నాం మనకి. చిన్న నెమ్మది లెఫ్ట్లోకి వచ్చేస్తుంది మనం. రైట్ మౌ లెవెల్ అంతే. కార్ వస్తుంది, రైట్లో ఉండిపోతే లెఫ్ట్ నుంచి కార్ వెళ్ళిపోద్ది అంతే. మళ్ళీ సేమ్ క్లచ్ మూసి లైట్ బ్రేక్ మీద అంతే. ఓకే, మొత్తం కొట్టేస్తారు, బ్రేక్ అయిపోయింది లైట్గా. మళ్ళీ ఫస్ట్ గేర్ వేసుకుంటే బండి అయిపోయింది కదా. రైట్, నెమ్మదిగా అలా క్లచ్ వదులుతూ దించండి. రైట్ మౌ సెకండ్ గేర్ వేసమంటారా? వేసండి. మౌ కొంచెం స్పీడ్ రేజ్ అయిన తర్వాత మనం థర్డ్ గేర్లోకి ఇంచుమించుగా 20 దాటేస్తుంది. క్లచ్ మూసి థర్డ్ గేర్లోకి వెళ్తుంది. రైట్ మౌ జంక్షన్స్లో మనం కొంచెం హార్న్ మెయింటైన్ చేసుకుంటాం. చెప్పండి, మళ్ళీ క్లచ్ మూసి సెకండ్ గేర్లోకి వెళ్ళిపోతాం. ఫుల్ కటింగ్ పెట్టండి. మౌ స్లోగా క్లచ్ వదులుతుంటే బండి టటంగా అయిపోతుంది. మళ్ళీ నెమ్మదిగా లెవెల్ చేసుకుంటే లెవెల్ చాలు. మళ్ళీ బ్రేక్ వేసేయండి, క్లచ్ మూసి బ్రేక్ కొట్టండి. క్లచ్ మూసి బ్రేక్ కొట్టండి. బ్రేక్ పర్ఫెక్ట్. మళ్ళీ ఫస్ట్ గేర్ వేసుకొని మూవ్. కొంచెం మీకు ఎన్నిసార్లు చెప్పడానికి కారణం మీకు కొంచెం అలవాటు అవ్వటం. అది మౌ సేమ్ ప్రాసెస్. ఇంక ఈ 5 వాటితోని డ్రైవింగ్ మనకి కొంత తెలిసినట్టే. కారు ఇంకా మనం ఏ విధంగా మూవ్ చేయాలి, ఏ విధంగా ఆపాలి అనేది ఒక ఐడియా వచ్చింది కదా. అది మౌ సెకండ్ గేర్, క్లచ్ మూసి మౌ. సెకండ్ గేర్ పెద్ద ఇదేం కాదనుకుంటాం, లెఫ్ట్ వెనక్కి లాగేయడం. గేట్ మళ్ళీ ఫస్ట్ గేర్ వేసుకున్నా. ఫస్ట్ గేర్ రైట్. సడన్గా సిగ్నల్ కూడా ఇవ్వట్లేదు, సడన్గా తిరిగాడు కదా. అంతే సార్, రూల్స్ అందరూ డైరెక్ట్గా వెళ్ళిపోతే మనం వెళ్ళిపోదాం.
కొందరు ఎక్స్పీరియన్స్ డ్రైవర్లు ఏం చేస్తారంటే ఈ రూల్స్ అయిపోయింది కరెక్ట్గా చూసుకుని వెళ్ళిపోతారంటే మనం చూసుకుని వెళ్ళడం బెస్ట్. వేసాను సెకండ్ గేర్ వేసాను, క్లచ్ మూసి సెకండ్ గేర్ మూవ్, మళ్ళీ స్పీడ్ దగ్గర వస్తుంది. ఇందాకల్లా మొత్తం కొట్టేకండి బ్రేక్, క్లచ్ మూసి లైట్ బ్రేక్ మీద వెళ్ళండి. సరిపోద్ది, స్పీడ్ సరిపోద్ది, బ్రేక్ కూడా అవసరం లేదు. రైట్ మూవ్. ఇంకా మనకి స్పీడ్ ఏమైనా రేంజ్లో ఉంటే నెమ్మదిగా బ్రేక్ వేసుకొని దించుతాం. కానీ ఇప్పుడు ఆ స్కోప్ సరిపోయింది కాబట్టి ఇప్పుడు బ్రేక్ మనం వాడలేదు. లైట్ ఆగింది, అది ఆ స్పీడ్ కదా అలా సరిపోయింది. మనకి ఈ టైం బాగున్నట్టు ఉంది. సేమ్ మళ్ళీ క్లచ్ మూసి లైట్ బ్రేక్ మీద అంతే. ఓకే బ్రేక్, ఓకే మూవ్, క్లచ్ వదలదు. రైట్ మూవ్, హార్న్ కొట్టుకుంటే చిన్నగా రైట్ ఇలా ఉంది. చాలు లెవెల్ చేసుకోండి. రైట్లో వస్తుంది, లెఫ్ట్లో చూసుకోండి. రైట్లో నుంచి మనం కట్ అవుతాం. ఇక్కడ కట్ అవుతాం, ఇక్కడే కట్ అవుతాం. రైట్ సిగ్నల్ వేసేయండి, కిందకి లాగండి అంతే. లోగా క్లచ్ లైట్గా అలా వదులుతూ నెమ్మదిగా అలా కట్ చేసేయండి. ఫుల్ కటింగ్ మూవ్ లైట్గా క్లచ్ వదులుతూ ఉండాలి. రైట్ నెమ్మదిగా అలాగే లెవెల్ చేసుకోండి. లెవెల్ అంతే, స్టీరింగ్ లెవెల్ చేసేయండి. మూవ్ ఇంకా రావాలి, అటు వెళ్ళిపోతుంది. రైట్ చాలు లెవెల్ అంతే. గార్బాడు కావుతా 5 రోజులు అవుతున్న నష్టం లాలు అవుతున్నట్టు ఉండలేమండి. ఇంచుమించుగా అదే మనం గార్బడిపోతే ఏదో జరిగిపోతాం. అది అవతలుడు గాబరాగా ఉన్నా మనం ఆగి ఆలోచించి వెళ్తాం, మనకు మంచిది, సేఫ్గా వెళ్ళిపోతాం. స్లోలో క్లచ్ మూస్తే అంతే. ఓకే బ్రేక్ సరిపోద్ది, ఈ స్పీడ్ అలా సరిపోద్ది. రైట్ మూవ్.